సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆటోకా ఆర్డర్ సెల్యూట్ ఆటోకా ఆర్డర్ ఆటోకి అరెస్ట్ చేయాలా లేదంటే బహిరంగ సభకా? పాలకులు చూస్తే అది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మరీ నిరంకుశంగా 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కార్మికులను ఉపయోగించుకోవచ్చు, నచ్చినంత సమయం పని చేయించుకోవచ్చు, లేదంటే నచ్చిన సమయంలోన వాళ్ళని చెప్పక చేయక కార్మికులు తొలగించవచ్చు అనే కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైన చర్య, అవి క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు కిరీటం గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ 2 రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, అదేవిధంగా కొంతమంది ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. సమాన పనికి సమాన వేతనం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకరు ₹1,00,000 అనుభవించి ఇంకొకరికి 21,000 అనేది చాలా దుర్మార్గం. ఎవరైనా పని చేసేటప్పుడు ఆ పని సమయము శ్రమ ఒకే రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి సమాన పనికి సమాన వేతనం అనే నినాదంతో మనందరం పోరాడి మన హక్కులు కాపాడుకోవాలని. దేశాల్లో కార్మికులు 18 గంటలు పనిచేసేవాళ్ళు, తెల్లారగట్ట వెళ్ళేవాళ్ళు, మళ్ళీ రాత్రి 12 ఆ ప్రాంతంలో వచ్చేవాళ్ళు. వాళ్ళ బిడ్డలకి తండ్రి ఎవరో తెలిసే పరిస్థితి అనేది లేదు, అలాగా పనిచేసేవాళ్ళు. కానీ 8 గంటల పని దినం కావాలని చెప్పేసి అమెరికాలో చికాగో నగరంలో వాళ్ళంతా ఒకసాట గుమ్మిగూడి మాకు పని గంటలు 8 గంటలు ఉండాలి పని దినం అని చెప్పేసి వినదిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైన్యాన్ని తీసుకొచ్చి పోలీసులు కాల్పులు జరిపినట్టు జరిపి వాళ్ళ ప్రాణాలన్నీ ఒదిగి నేల కొరిగి రక్తపు టేర్లు పారులై ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.